హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆగస్టు 1వ తేదీ అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనకు టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ ఎవరెవరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా భారతీయులు ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్ యూనివర్సిటీ. అంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీకు స్కిల్స్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అంటే చదవడానికి అయితే రావాలన్నమాట. రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రిలీజియన్ లాంగ్వేజ్, రాయడానికి మాట్లాడడానికి లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకు Tier 1, Tier 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. Tier 1లో సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ 100 questions ఉంటాయి 100 marksకి. మొత్తం మనకు అన్ని 3 సబ్జెక్టులకు గాను 60 minutes అయితే ఉంటాయన్నమాట. మొత్తం మనకు ఇంగ్లీష్, హిందీ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు Tier 2 చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీపై 5 సబ్జెక్టుల పైన అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మొత్తం 200 questions ఉంటాయి, 250 questions అయితే ఉంటాయన్నమాట. మొత్తం మనకు 120 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అంటే దగ్గర 2 hours మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు మీడియం క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుందంటే ఇంగ్లీష్, హిందీ మీడియంలో మీకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి ఇవన్నీ ప్రదేశాల్లో అయితే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ జిల్లాల్లో. అలాగే హైదరాబాద్ వాళ్ళకి చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఇవన్నీ జిల్లాల్లో అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. Phase 1కి ఇవే సెంటర్స్. అలాగే Phase 2కి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లోనే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకు 100 rupees అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళైతే 850 rupees అయితే పే చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, స్కాన్ అండ్ అప్లోడ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ అయితే మీరు సబ్మిట్ చేసి మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఆ తర్వాత అప్లికేషన్ ప్రొసీజరు, ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్, ఆన్లైన్ మోడ్ ఎలా పే చేయాలనేది వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. కాబట్టి దీన్ని చూసి అయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఓన్లీ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు ఇండియా లెవెల్లో 500 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 26 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.